హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిగ్రీ సెమిస్టర్ 3కి సంబంధించి తెలుగు పాఠ్యాంశాలు అయితే డిస్కస్ చేస్తున్నాం కదా. 2026-27 విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ 3 యొక్క సిలబస్, కొత్త సిలబస్ అయితే తెలంగాణ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలకు కామన్ కోర్ సిలబస్ ఇచ్చారు. సో దాంట్లో భాగంగా మీకున్నటువంటి యూనిట్స్, అంటే ఈ సెమిస్టర్ 3లో మనకు 5 యూనిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. యూనిట్ 4లో మీకు జర్నలిజం మౌలికాంశాలు అనే ఒక టాపిక్ అయితే తీసుకున్నారు. సో దీంట్లో మనకి మళ్ళీ మీకు 3 చాప్టర్స్ ఇచ్చాడు. ఈ జర్నలిజం మౌలికాంశాలలో వార్తా లక్షణాలు ఒక చాప్టర్, వార్తా కథనాలు ఒక చాప్టర్, ఇంటర్వ్యూ ఒక చాప్టర్. అంటే జర్నలిజంలో, ఈ మీడియా రంగంలో ఇంటర్వ్యూ ఒక వ్యక్తిని ఏ విధంగా చేయాలి అనేది. సో మనం ఒకటో పాఠ్యాంశం గురించి 4 పార్ట్స్ ఇచ్చాను, ఎందుకంటే అది పెద్ద పాఠ్యాంశము. వార్త నిర్మాణం అనేది, దాంట్లో చాలా అంశాలు ఉంటాయి అన్నట్టు. వార్త లక్షణాలు ఉంటాయి, వార్త నిర్మాణం ఉంటుంది, లీడ్ సూత్రము, ఎడిటింగ్ అని 4 టాపిక్స్ ఉంటాయి. ఆ 4 కూడా కంప్లీట్ చేసిన మీకు ఇక్కడ ఈ ఫస్ట్ పాఠ్యాంశంలో, యూనిట్ 4లో. ఇవాళ రెండవ పాఠ్యాంశం ఉంది కదా ఈ యూనిట్ 4లో, ఏది వార్తా కథనాలు అని ఇంకొక పాఠ్యాంశం ఉంది కదా, వార్తా కథనాలు. ఆ చాప్టర్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. మరి ఇలాంటి పాఠ్యాంశాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతర ఉద్యోగ సమాచారం అన్నీ కూడా మనకి ఈ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి, తప్పకుండా నా వీడియో ప్రతిదీ కూడా మీకు అందుతుంది. ఇక వార్తా కథనాలు అంటే ఏంటి అనేది మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. ఉదాహరణకి మనం రోజు న్యూస్ పేపర్ చదువుతాం కదా, ఏదో ఒక న్యూస్ పేపర్ జనరల్ చదువుతుంటాం. ఈ న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఏం జరుగుతుందంటే చాలా సంఘటనలు ఉంటాయి. ముఖ్యమైనటువంటి సంఘటనలే మనకు వార్తలుగా వస్తాయి పేపర్లో. ఒక సమాచారాన్ని మనం ఒక వార్తగా రాయవచ్చు. లేదా ఇంకొకటి ఏంటంటే, కొన్నిసార్లు కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలను 2-3 రోజులు కూడా వరుసగా ఇస్తాం ఒక పేపర్లో. ఎందుకంటే ఆ సంఘటనకు ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా. వార్త అంటే ఒక అంశానికి సంబంధించినటువంటి సంక్షిప్త వివరణ వార్త అయితే, ఒక అంశం గురించి సమగ్రంగా పరిశోధించి ఒక కథనంలాగా రాస్తే దాన్ని వార్తా కథనం అంటారు. ఇంకా మీకు సులభంగా అర్థం కావాలంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఊర్లో, ఒక గ్రామంలో మంచినీటి సరఫరా లేదు అనుకుందాం. సరిగ్గా ఆ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మంచినీటి సరఫరా లేదు. దీని గురించి ఒక చిన్న వార్త రాయొచ్చు. ఫలానా గ్రామంలో మంచినీటి సరఫరా లేదు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఒక వార్త రాయొచ్చు. అది అంటే చిన్నగా రాయడం వల్ల పెద్దగా అధికారుల దృష్టికి వెళ్ళకపోవచ్చు. కానీ అదే అంశాన్ని తీసుకొని ఒక అంటే ఒక కొంచెం పెద్ద పరిమాణంలో పెద్దగా వార్తను సమగ్రంగా వివరించి, ఎన్ని రోజుల నుంచి వారికి మంచినీరు రావడం లేదు, ఎన్ని కుటుంబాలు మరి ఆ నీరు రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాయి, వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏమిటి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ సమస్యకి పరిష్కారం ఎక్కడుంది, ఇలాంటివన్నీ కూడా మొత్తం సమగ్రంగా పరిశోధించి ఒక న్యూస్ కనుక రాస్తే అలాంటి వార్తను ఏమంటారంటే వార్తా కథనం అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా వార్తకు వార్తా కథనానికి తేడా. ఇక చూడండి, వార్త అంటే సమాచారాన్ని అందించడం, విషయం ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే వార్త అవుతుంది. అయితే వార్తా కథనం అంటే ఒక సంఘటనను లేదా అంశాన్ని పూర్తి వివరాలతో సమగ్రంగా ప్రచురించడం అని అర్థం చేసుకోవాలి. వార్తా కథనం అంటే మీకు అర్థమైంది కదా, ఒక సంఘటనను లేదా అంశాన్ని పూర్తి వివరాలతో సమగ్రంగా ప్రచురించడం అని మీరు అర్థం చేసుకోవాలి. వార్త కంటే వార్తా కథనం ప్రత్యేకమైనది. ఎందుకు? దీనికి ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే దీని గురించి మొత్తం ఒక సంఘటనకు సంబంధించి, ఒక సమస్యకు సంబంధించి మొత్తం అంశాలు ఉంటాయి కాబట్టి అది అధికారుల దృష్టికి పోతే కొద్దిగా సీరియస్ అవుతుంది. అధికారులు కూడా మనకు వెంటనే స్పందించడానికి అవకాశం ఉంటుంది. వార్తా కథనం అనేది వార్త యొక్క పూర్వపరాలను చర్చిస్తుంది. అంటే దాని వెనకేముంది, దానికి సొల్యూషన్ ఏంటిది అన్నీ కూడా చర్చిస్తుంది. ఇక వార్తకున్నటువంటి విభిన్న కోణాలను, రూపాలను వార్తా కథనం పాఠకులకు అందిస్తుంది. అంటే తక్షణ సమాచారం వార్త అయితే ఆ వార్తకు సంబంధించిన సమగ్ర విశ్లేషణ చేసేది వార్తా కథనం. ఇది అర్థమైతే సరిపోతుంది. వార్తా కథనం అంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించి విస్తృతంగా పరిశోధించి పేపర్లో గనక రాస్తే, సమగ్రంగా వివరిస్తే దానిని వార్తా కథనం అంటాం. దీన్నే స్టోరీ అని కూడా అంటారు, న్యూస్ స్టోరీ అని కూడా అంటారు. ఒక వార్తకు సంబంధించి సామాన్యులకు తెలియనటువంటి
భిన్న పార్శ్వాలను స్పృశిస్తూ పరిశోధన ఆధారంగా పాత్రికేయులు విశ్లేషణాత్మకమైన కథనాన్ని ఇక్కడ రాస్తారు. ఉదాహరణకి ఏదైనా ఒక సంఘటన జరిగింది అనుకుందాం, ఒక ప్రమాదం జరిగింది అనుకుందాం. దాని మీద ఒక చిన్న వార్త రాయొచ్చు, లేదా ఆ ప్రమాదానికి కారణాలను అన్వేషిస్తూ దాని పూర్వాపరాలను విశ్లేషిస్తూ ఒక పెద్ద కథనం కూడా రాయొచ్చు. ప్రజల సమస్యను లేదా అభివృద్ధికి సంబంధించిన విషయాలను వివరిస్తూ నిర్మాణాత్మక పరిష్కార మార్గాలను వార్తా కథనంలో సూచిస్తారు. సాధారణంగా ఒక సంఘటన జరిగినప్పుడు మనకు విలేకరులు ఏం చేస్తారంటే ఆయా మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి నిర్ధారించుకొని ఫీల్డ్ లెవెల్ అంటే క్షేత్రస్థాయికి వెళ్ళి దానిని వెంటనే వార్త రూపంలోకి అందిస్తారు. అయితే అదే అంశానికి సంబంధించి మరికొన్ని విషయాలు జోడించి విషయం లోతుల్లోకి వెళ్ళి వార్తా కథనం రూపంలో అందించడానికి కొంత టైం అయితే పడుతుంది. ముందుగా ఏం చేస్తారంటే సంఘటనను ఒక వార్తా రూపంలో ఇచ్చేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే ఇంకా దానికి ప్రాధాన్యత ఉంది, ఇంకా అది అధికారుల దృష్టికి వెళ్ళాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు ఇంకా మొత్తం సమగ్రంగా పరిశోధించి ఒక కథనం రాస్తారు. దాన్నే మనం వార్తా కథనం అని పేర్కొంటాం అన్నట్టు. ఇక్కడ విలేకరులు జరిగిన సంఘటనకు అక్కడ ఒక సంఘటన జరిగింది అనుకుందాం, అక్కడ ఎవరెవరు ఉన్నారు, ప్రత్యక్ష సాక్షుల్ని కూడా విచారించి వార్తా కథనంలో పూర్తి వివరాలు అనేవి అందిస్తారు. వేటి మీద వస్తాయి జనరల్ వార్తా కథనాలు? సమాజంలో జరుగుతున్న అక్రమాల మీద వస్తాయి, అవినీతి మీద వస్తాయి, భూదందాల మీద వస్తాయి, అమానవీయ చర్యల మీద, ఇలాంటి అంశాల మీద సంచలనాత్మక కథనాలు మనకు మీడియాలో వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకు వార్త కంటే వార్తా కథనాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇవి ప్రజలను బాగా ఆకట్టుకుంటాయి, పూర్తి సమాచారం ఇస్తాయి. కాబట్టి ఇలాంటి వార్తా కథనాలు ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారాలు చూపే సాధనాలైతే అవుతాయి. అభివృద్ధి దిశగా పాలకులు దృష్టి సారించేలా చేస్తాయి. మరి వార్తా కథనాల ప్రాధాన్యత చూస్తే వాటి ఇంపార్టెంట్ ఏంటిది? మనకు వార్త అంటే అర్థమైంది, వార్తా కథనం అంటే అర్థమైంది కదా. వార్తా కథనాల యొక్క ప్రాధాన్యత ఏంటి అన్నప్పుడు సాధారణంగా జర్నలిజం అంటేనే నిర్దిష్ట లక్ష్యం కోసం వార్తా కథనం వినిపించడం అని మనం అర్థం చేసుకోవాలి. వీటి ప్రాధాన్యత కనుక చూస్తే ఇవి అధికార వ్యవస్థలను కదిలిస్తాయి. ఏవి? వార్తా కథనాలు. ఎందుకంటే ఒక సమస్యను నువ్వు మొత్తం పరిశోధించి సమగ్రంగా ఆ అధికారుల దృష్టికి తీసుకొస్తావు కాబట్టి అధికార వ్యవస్థను తప్పకుండా కదిలించి ఆ సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు కూడా కృషి చేస్తారన్నట్టు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ ఉంది మీ టెక్స్ట్ బుక్లో. ఒక పట్టణంలో ఉన్న డిగ్రీ కళాశాలకు సమీప గ్రామాల్లో నుంచి విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో వస్తుంటారు. కానీ 90% పైగా బస్సులు విద్యార్థులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఎంత కిక్కిరిసి ఉన్నా విద్యార్థులు అందులోనే వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో బస్సు డ్రైవర్లు విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా ఆపకుండానే వెళ్ళిపోతారు. దీనితో వారు కళాశాలకు వెళ్లకుండా చదువును నష్టపోతారు. ఇది ఒక సంఘటన కదా, ఇది జరుగుతుంది. ఈ సంఘటన ఒక వార్త అవుతుంది. దీని గురించి పూర్తి వివరాలు సేకరించి విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలు కూడా తీసుకొని రాస్తే అది వార్తా కథనం అవుతుంది. అంటే ఆ గ్రామానికి బస్సు సౌకర్యం సరిగ్గా లేకపోవడం వల్ల ఎంతమంది విద్యార్థులు వారి చదువులను ఆపివేస్తున్నారు, ఎంతమందికి అది ఇబ్బందికరంగా ఉంది, మొత్తం గణాంకాలు తీసుకోవాలి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి, వాళ్ళ సమస్యను సమగ్రంగా వివరించి రాస్తే అది వార్తా కథనం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? దానికి స్పందన ఉంటుంది. ఆ సంబంధిత అధికారులు ఈ సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వార్తా కథనం అనేది అధికార యంత్రాంగాన్ని కదిలించడంలో ఒక కీలక పాత్రను పోషిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఇక సమాజంలో మనకు ఎన్నో సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అందులో ప్రజలకు అత్యంత ముఖ్యమైనటువంటిది ఉన్న సంఘటనల మీదనే విశిష్టమైన వార్తా కథనాలు ఆయా సందర్భాలలో వార్తాపత్రికలు ప్రచురిస్తుంటాయి. ఒక వార్తా కథనం రాయడానికి ఎంతో అధ్యయనం అవసరం. ఎందుకంటే వట్టిగానే మనకు ఒక స్టోరీ రాయడం అంత ఈజీ కాదు. ఆ సంఘటన నేపథ్యం చూడాలి, అది ఏ విధంగా జరుగుతుంది, ఎంతమంది దానివల్ల ప్రభావితం అవుతున్నారు అనేది మొత్తం అధ్యయనం చేసిన తర్వాతనే మనం పేపర్లో వార్తా కథనం అనేది రాయాల్సి ఉంటుంది.
కాబట్టి సామాజిక స్పృహ, ప్రజల పట్ల సామాజిక విలువల పట్ల నిబద్ధత ఉన్నటువంటి కొందరు మాత్రమే మంచి వార్తా కథనాలు రాయగలరు. ఇక వార్తా కథనం రాసేవారికి ఆ అంశం పట్ల ఆసక్తి ఉండాలి. అంటే దేని మీద అయితే నువ్వు రాస్తున్నావో దాని మీద ఇంట్రెస్ట్ లేదా ఆసక్తి కూడా ఉండాలి విలేకరికి. తగిన భాషా నైపుణ్యం ఉండాలి. భాషా నైపుణ్యం కూడా ఉండాలి. ప్రభావవంతమైన వ్యక్తీకరణ ఉండాలి. ప్రామాణికమైన కథనాలు రాసే విలేకరులకు ప్రజల్లో మంచి గుర్తింపు, గౌరవం కూడా లభిస్తుంది. ఎందుకంటే పెద్ద స్టోరీ రాస్తున్నావంటే నీకు దాని మీద అవగాహన అనేది చాలా చాలా అవసరం. ఇక వార్తా కథనాలు రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ముందుగా ఆ అంశం విశేషమైనదై ఉండాలి. నువ్వు దేని మీద వార్తా కథనం రాస్తున్నావో అది విశేషమైనదై, చాలా ఇంపార్టెంట్దై ఉండాలి. సమయ సందర్భాలు పాటించాలి. ఏ విధంగా రాస్తున్నావు, ఏ సమయంలో రాస్తున్నావు, అది జరిగినటువంటి సమయంలోనే మనం తీసుకెళ్ళాలి. విషయం పాఠకులకు ఆసక్తి కలిగించాలి. నువ్వు దేని మీద అయితే రాస్తున్నావో అది పాఠకులకు కూడా ఆసక్తిని కలిగించాలి. ప్రజలకు అభివృద్ధి ప్రేరకమై ఉండాలి. ప్రజలకు ఏ విధంగా ఉండాలి, అది అభివృద్ధి ప్రేరకమై ఉండాలి. వార్తా కథనం ద్వారా ఏ లక్ష్యం సాధించాలని అనుకుంటున్నారో, పాఠకులలో ఏ స్పందన ఆశిస్తున్నారో రచయితకు స్పష్టత ఉండాలి. రచయిత అంటే విలేకరి అన్నట్టు. విలేకరికి అయితే ఒక క్లారిటీ ఉండాలి. దానివల్ల ఏం ఆశిస్తున్నావు, పాఠకులు దానివల్ల ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి స్పందన వాళ్ళు ఆశిస్తున్నారు, దాని మీద నీకు పూర్తి క్లారిటీ ఉండాలి. రాసే అంశం మీద సాధికార సమాచారం ఉండాలి. సాధికార సమాచారం అంటే పూర్తి సమాచారం నీ దగ్గర ఉండాలి. ఒక వార్తా కథనం రాస్తున్నావంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉండాలి. అది కూడా సాధికార సమాచారం అంటే ఆథరైజ్డ్, అది కూడా ఆధారాలు ఉన్నటువంటి సమాచారం నీ దగ్గర ఉండాలి పూర్తి స్థాయిలో. సంబంధిత అధికారి నుండే సమాచారం తీసుకోవాలి. ఇక్కడ ఆర్టీసీ బస్సు విషయం మనం ఇందాక చదివినాం కదా, దాంట్లో సంబంధిత అధికారి అంటే ఒక డిపో మేనేజర్కి కూడా ఫోన్ చేసి మరి ఏం సమస్య ఇది, ఎందుకు వీళ్ళకు టైంకి బస్సు రావట్లేదు అనే సమాచారం కూడా ఆ సంబంధిత అధికారి నుంచి తీసుకోవాలి, వేరే వాళ్ళ నుంచి కాదండి. అది కూడా గమనించాలి. రాసే కథనానికి విశ్వసనీయత ఉండాలి. అంటే నువ్వు ఏదో ఊహలు, కల్పనలు జోడించి వార్తా కథనం రాయకూడదు. అది నమ్మదగినదిగా ఉండాలి. సాక్షులను పూర్తిగా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నట్లు రాయాలి తప్ప ఊహాజనిత కథనాలు, ఆకాశరామన్న కథనాలు రాయకూడదు. వార్తా కథనం విషయం మీద ప్రాథమిక అవగాహన ఉండాలి. అంటే నువ్వు రాసే విషయం మీద నీకు ఒక అవగాహన అయితే ఉండాలి. మరింత సమాచారం కోసం పరిశోధించాలి. ఒక వార్తా కథనం రాస్తున్నప్పుడు మనకు చాలా కీలక సమాచారం అవసరం అవుతుంది. కాబట్టి దానికోసం మనం పరిశోధించి మనం సమాచారాన్ని తీసుకోవాలి. రాస్తున్న అంశం మీద గతంలో వచ్చిన వార్తా కథనాలు తెలుసుకోవాలి. నువ్వు ఏ అంశం మీద అయితే వార్తా కథనం రాస్తున్నావో అంతకుముందు ఆ అంశం మీద ఏవైనా వార్తా కథనాలు వస్తే వాటిని కూడా నువ్వు తెలుసుకొని కొత్తగా రాయాల్సి ఉంటుంది. ఇంకా వార్తా కథనాలకు ఇంకొక ఉదాహరణ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి పోలీస్ శాఖలో పెరుగుతున్న మహిళల స్థానం గురించి ఒక దినపత్రిక ప్రధాన పేజీలో ఒక వార్తా కథనం రచించింది. మహిళా పోలీసులు హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి వరకు ఎక్కడ చూసిన వారే అనేది నేటి మాట అనే లీడ్తో ఇది ప్రారంభమై ఏం హెడ్డింగ్ తీసుకున్నాడు, ఎనీ డ్యూటీ వి డూ ఇట్ అనే శీర్షికతోటి పోలీసు విభాగంలో మహిళలు ఎంతమంది ఉద్యోగాల్లో చేరుతున్నారు, ఇవాళ సమాజంలో మరి ఎంతమంది దాంట్లోకి ఆ ప్రొఫెషన్లోకి వస్తున్నారు, కంప్లీట్ పూర్తి సమాచారాన్ని ఒక వార్తా కథనం రూపంలో ఈ శీర్షికతో రాయడం జరిగింది. అంటే మహిళా పోలీసులలో ఆత్మవిశ్వాసం ఎలా పెరిగింది, వారు ఏ క్లిష్టతర బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో ఉదాహరణ పూర్వకంగా వివరించాడు ఇక్కడ విలేకరి. కష్టపడి ఎదిగిన ఒక ఐపీఎస్ అధికారిని, ఒక మహిళ కానిస్టేబుల్ అభిప్రాయాన్ని కూడా ప్రచురిస్తాడు. ఇలాంటి కథనాలు ఏమవుతాయి, ఎంతోమంది యువతులకు మనకి విద్యార్థులకు స్ఫూర్తి నింపుతాయి. తాము కూడా ఎలాంటి విధినైనా నిర్వర్తించగలమనే నమ్మకాన్ని ఇప్పటి తరం అమ్మాయిలకు కలిగిస్తాయి. ఇంకా వార్తా కథనానికి ఇంకో ఉదాహరణ కూడా అంటే ఇట్లా మనం ఎన్నైనా ఉదాహరణ తీసుకోవచ్చు. ఒక గ్రామంలో ప్రజలకు శుద్ధి చేసిన మంచినీరు అందించడం సరిగ్గా లేదని పేర్కొంటూ శుద్ధి జలం శుద్ధ అబద్ధం టైటిల్ చూడండి, శీర్షిక ఎట్లా పెట్టండు, ఇట్లా శీర్షిక పెట్టుకుంటూ లోతైన విశ్లేషణ చేస్తూ ఒక వార్తా కథనం ప్రచురించబడింది. అప్పుడు ఏమైతుంది, దానికి జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కరించింది. ఈ విధంగా లోతైన వార్తా కథనాలు సమాజంలో ప్రజలకు మంచి చేయడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి.
అందుకే జర్నలిజంలో వార్తా కథనాలకు విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ మనం కొంచెమే తీసుకున్నాం పరిమాణం, కానీ దీని గురించి కంప్లీట్ వివరణ మనకు న్యూస్లో ఇస్తారన్నట్టు. కాబట్టి ఇవి వార్తా కథనాల గురించినటువంటి సమాచారం. దీంతో మనకు ఈ జర్నలిజం మౌలికాంశాలనే యూనిట్లో 2వ పాఠం కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మీకు 3వ పాఠం ఇంటర్వ్యూ గురించి నేను వివరిస్తాను. తప్పక ఫాలో అవుతుండండి రెగ్యులర్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.